ఇక నీతో నేను ఉండలేను. ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నేను ఇక విసిగిపోయాను. నీలా ఫ్యూచర్ ప్లానింగ్ లేని వాడితో నేను ఎలా సంతోషంగా బతకగలను? అదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ నీకు తెలీదా? ఫ్యూచర్ కోసం ఎన్నిసార్లు ప్లాన్ చేసుకోమని చెప్పినా ప్రెజెంట్లోనే బతకాలంటావు. ఇలా అయితే మా ఇంట్లో ఎలా ఒప్పించగలను? ఇంట్లో ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? కష్టపడితేనే కదా ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉండేది. ఏ ఆధారం లేకుండా నేను నీతో ఎలా వస్తాను? ఓకే ఇనఫ్. నువ్వు నాతో కలిసి ఉండలేనప్పుడు నేను కూడా నీతో ఉండలేను. నువ్వు ఇలానే ప్రెజెంట్లో హ్యాపీగా ఉండు. గుడ్ బై. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, ఇన్నాళ్ళు నేనే కరెక్ట్ అనుకున్నాను కానీ సరిగ్గా ఆలోచిస్తే తనే కరెక్ట్ ఏమో అనిపించింది. సో తనతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. నీకంత అదృష్టం లేదు. తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అది చెప్దామనే వచ్చాను. అయినా నువ్వు తనకి చెప్పు ఒప్పించుకోవడానికి తన నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. You're my ex-girlfriend.